నీవు ఎవరితో నిత్యము పోటీ పడుతున్నావో, ఏ పని కోసం సదా ప్రయత్నిస్తున్నావో, ఎవరిని జయించాలని అనుకుంటున్నావో అతనితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రం భూమిలో దిగబడిపోతుంది. తతచక్రే మహీగ్రస్తే, తతచక్రే మహీగ్రస్తే మూర్ధానం తే విచేతనః, మూర్ధానం తే విచేతనః పాతయిష్యతి విక్రమ్య, పాతయిష్యతి విక్రమ్య శత్రుర్గచ్చ నరాధమ, శత్రుర్గచ్చ నరాధమ. నీ రథచక్రం భూమిలో దిగబడిపోయి ఏం చేయాలో తెలియని నీ శిరస్సును నీ శత్రువు విక్రమించి పడగొడతాడు. ఈ నా ధేనువుని, నా కామధేనువును ఏమరపాటుతో నీవు చంపావు కదా, అలాగే ఏమరపాటుతో ఉన్న నీ యొక్క శిరస్సును నీ శత్రువు పడగొడతాడని శపించాడు. ఇలా శపించబడిన తర్వాత కర్ణుడు ఆ బ్రాహ్మణుడికి ఆవులు, ధనము, రత్నాలు ఇచ్చి సంతోషపెట్టాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఇలా అన్నాడు, లోకాలన్నీ ఏమైనా ఏకమైనా నా మాటను అసత్యం చేయలేవు. ఉంటే ఉండు, వెళితే వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు. బ్రాహ్మణుని ఆ మాటలు విని కర్ణుడు దీనంగా తల వంచుకొని ఆ విషయమే మనసులో తలుచుకుంటూ భయంతో పరశురాముని దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. నారదుడు ఇలా అన్నాడు, కర్ణుడి భుజ పరాక్రమంతోనూ, భక్తితోనూ, ఇంద్రియ నిగ్రహంతోనూ, గురు శుశ్రూషతోనూ పరశురాముడు సంతృప్తి చెందాడు. తర్వాత తపస్వి అయినటువంటి పరశురాముడు తపస్వి అయిన కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగము, ఉపసంహారాలతో సహా యథావిధిగా ఏకాగ్రతతో చెప్పాడు. బ్రహ్మాస్త్రం తెలిసిన కర్ణుడు పరశురాముని ఆశ్రమంలో ఉంటూ ధనుర్వేదంలో అద్భుతమైనటువంటి పరిశ్రమ చేశాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడితో సహా ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఆ రోజున ఉపవాస దీక్షలో ఉండి బాగా అలసిపోయాడు. సన్నిహిత్యం వల్ల కలిగినటువంటి సౌహార్దంతో పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టుకొని అలసటతో నిద్రించాడు. అప్పుడు శ్లేష్మ మేధస్సులను, రక్తమాంసాలను తినేటువంటి క్రిమి ఒకటి కర్ణుని సమీపానికి వచ్చింది. దాని స్పర్శయే చాలా దారుణంగా ఉంటుంది. రక్తం త్రాగే ఆ పురుగు కర్ణుని తొడ దగ్గరికి చేరింది. తొడ బాగా కొరికింది. గురువుగారు మేల్కొంటారేమో అనే భయంతో కర్ణుడికి దానిని విదిలించటానికి కానీ చంపటానికి కానీ చేత కాలేదు. ఆ పురుగు తొడను కొరికి రక్తం తాగుతున్నా సరే గురువుగారు లేస్తారేమో అని శంకించి ఆ పురుగును కర్ణుడు ఉపేక్షించాడు. కర్ణుడు పరశురాముని కదిలించుకోకుండా సహింపరాని ఆ బాధను ధైర్యంగా ఎట్లా తట్టుకున్నాడో భరించాడు. కర్ణుని తొడ నుండే రాలేటువంటి వెచ్చటి రక్తం, ఆ కారుతోన్నది రక్తం తన శరీరానికి తగిలేసరికి తేజస్వైనటువంటి భార్గవుడు భయపడి లేచి ఇలా అన్నాడు, ఏమిటిది? ఇలా రక్తంతో అశుచినయ్యాను, ఏమిటి? ఏం చేస్తున్నావు? నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పు అన్నాడు. అప్పుడు కర్ణుడు తన తొడను ఒక పురుగు కొరుకుతుందని చెప్పాడు. వెంటనే భార్గవుడు ఆ క్రిమిని చూశాడు. అది పందిలాగా ఉంది. 8 కాళ్ళు, పదునైన కూరలు కలిగి సూదులు వంటి వెంట్రుకలతో కప్పబడినటువంటి శరీరం కల అలర్కము అనేటువంటి పురుగును చూశాడు. పరశురాముడు దాన్ని చూడగానే ఆ పురుగు యొక్క ప్రాణాలు పోయాయి. అది మాత్రం రక్తంతో తడిసిపోయింది. అంతలో అంతరిక్షంలో పెద్ద రూపంలో మేఘం ఎక్కి ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు నల్లగా ఉన్నాడు, మెడ మాత్రం ఎర్రగా ఉంది. అతడు రామునికి నమస్కరించి నిండు మనస్సుతో ఇలా పలికాడు, భృగు వంశోత్తమ, నీకు శుభం కలుగ్గాక. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. మోక్షితో నరకాదస్మాత్, మోక్షితో నరకాదస్మాత్ భవతాముని సత్తమ, భవతాముని సత్తమ, భద్రం తవాస్తు వందే త్వాం,
భద్రం తవాస్తు వందే త్వాం ప్రియం మే భవతా కృతం. నీ వల్ల నేను ఈ నరకము నుండి బయటపడ్డాను. నీకు నమస్కారం. నాకు మీరు ప్రియం చేశారు అన్నాడు. అప్పుడు మహాభుజుడు పరాక్రమశాలి అయిన పరశురాముడు ఇలా అడిగాడు, నీవెవరివి? నరకం ఎందుకు పొందావు? అదేమిటో చెప్పు అన్నాడు. అప్పుడు అతడు ఇలా చెప్తున్నాడు, నేను పూర్వం దంశుడనే రాక్షసుణ్ణి. పూర్వపు దేవయుగంలో భృగునితో సమాన వయస్సు కలవాణ్ణి. నేను భృగువు యొక్క ప్రియపత్నిని బలవంతాన అపహరించాను. అప్పుడు మహర్షి శాపంతో క్రిమినై భూమి మీద పడ్డాను. నీ ముత్తాత అయిన భృగు మహర్షి క్రోధంతో ఇలా శపించాడు, పాపి నరకం అనుభవిస్తావు అని శపించాడు. నేను ఈ శాపానికి అంతం ఎప్పుడు కలుగుతుందో అని చెప్పమని వారిని నేను ప్రార్థన చేశాను. అప్పుడు భృగు మహర్షి భవితా భార్గవ ద్రామాత్, భవితా భార్గవ ద్రామాత్, భార్గవరాముని వల్ల జరుగుతుంది అని చెప్పాడు. ఈ నరకం నాకు అలా ప్రాప్తించింది. మహాత్మా, నిన్ను చేరడం వల్ల నాకు ఆ నీచ జన్మ నుండి విముక్తి లభించింది. ఇలా చెప్పి ఆ రాక్షసుడు రామునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇక పరశురాముడు క్రోధంగా కర్ణుడితో ఇలా అన్నాడు, మూడా, మిక్కిలి దుఃఖం కలిగించేటువంటి ఈ పని బ్రాహ్మణుడెవడూ సహించలేడు. నీ ధైర్యం క్షత్రియుడిలాగా మంచి మనసుతో నిజం చెప్పు అన్నాడు. కర్ణుడు మహర్షి శాపానికి భయపడి వేడుకుంటూ రామునితో ఇలా అన్నాడు, రాధేయుడిని కర్ణుడు అని నన్ను ప్రజలు పిలుస్తూ ఉంటారు. అస్త్ర లోభంతో నేను ఈ పని చేశాను, నన్ను అనుగ్రహించండి. పితా గురుర్న సందేహక, పితా గురుర్న సందేహక, వేద విద్యా ప్రదక ప్రభు, వేద విద్యా ప్రదక ప్రభు. వేద విద్యా ప్రదాత అయిన గురువు తండ్రి ఇద్దరు సమానుడే, సందేహం లేదు. అందుచేత భార్గవ, నా గోత్రం భార్గవ గోత్రం అని మీ దగ్గర చెప్పాను అని కర్ణుడు వణికిపోతూ పాదాభివందనం చేశాడు. భార్గవుడు ఎంతో క్రోధంతో కాల్చివేసినట్లు చూస్తూ కర్ణుడితో ఇలా అన్నాడు, యస్మా నిత్యోపచరితగా హస్త్రలోభాధిగత్వయా తస్మాదే తద్దితే మూఢ, తస్మాదే తద్దితే మూఢ, బ్రహ్మాస్త్రం ప్రతిభాస్యతి, బ్రహ్మాస్త్రం ప్రతిభాస్యతి, అన్యత్ర వద కాలాత్తే, అన్యత్ర వద కాలాత్తే సదృశేన సమీయుషః, సదృశేన సమీయుషః. మూఢ, అస్త్రం మీద శస్త్రం మీద అత్యాశతో అసత్యంగా కపటంగా ప్రవర్తించావు. అందుచేత నీకు సమానుడైన వాడి వల్ల మరణకాలం వచ్చే వరకు మాత్రమే ఈ బ్రహ్మాస్త్రం గుర్తుంటుంది, వధ సమయానికి గుర్తుండదు. అబ్రాహ్మణుడు కదా నువ్వు, అందుకని బ్రహ్మాస్త్రం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఇక్కడి నుండి ఇప్పుడే పో, అసత్యం పలక నీకు ఇక్కడ స్థానం లేదు. నత్వయా సదృశో యుద్ధే భవితా క్షత్రియో భువి, నత్వయా సదృశో యుద్ధే భవితా క్షత్రియో భువి. కానీ నీతో యుద్ధంలో సమానుడైన క్షత్రియుడు భూమి మీదే పుట్టడు. పరశురాముడు ఇలా చెప్పిన తర్వాత కర్ణుడు యథావిధిగా నమస్కరించి వెళ్ళిపోయాడు. దుర్యోధనుని చేరి అస్త్రజ్ఞానం పొందాను అని కూడా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దుర్యోధనుడితో చెప్పాడు అట్లా, నేను చాలా అద్భుతంగా పొందాను అని. ఇవన్నీ చెప్పలే. 4వ అధ్యాయం చెప్తున్నాం, ఇప్పుడు వెళుతున్నాం ఇక్కడికి. పరశురాముని దగ్గర ఈ విధంగా అస్త్రం పొంది కర్ణుడు దుర్యోధనుడితో కలిసి సంతోషంగా ఉన్నాడు. తర్వాత ఒకసారి కళింగ దేశంలో రాజైనటువంటి చిత్రాంగదునిపురంలో స్వయంవరానికి రాజులంతా వచ్చారు. ఆ నగరం పేరు శ్రీమద్ రాజపురం. అక్కడి రాజకన్య స్వయంవరానికి 100 కొద్ది రాజులు కూడా వచ్చారు. రాజులంతా అక్కడికి వచ్చారని దుర్యోధనుడు విని బంగారు రథం ఎక్కి కర్ణుడితో సహా అక్కడికి వెళ్ళాడు.
ఆ స్వయంవరానికి. అక్కడ స్వయంవర మహోత్సవం జరుగుతుంటే ఆ కన్య కోసం రాజులంతా వచ్చారు అక్కడికి. స్వయంవరం అంటే అందరూ రావాలి కదా. శిశుపాలుడు, జరాసంధుడు, భీష్మకుడు, వక్రుడు, కపోతరముడు, నీలుడు, దృఢపరాక్రముడు గల రుక్మి కూడా అందరూ వచ్చారు అక్కడికి. శ్రీరాజ్యానికి అధిపతి అయినటువంటి శృంగాలుడు, అశోకుడు, శతధ్వనుడు, భోజుడు, వీరుడు కూడా వచ్చారు. ఇంకా ఎందరో దక్షిణ దేశాల రాజులు కూడా వచ్చారు. తూర్పు ఉత్తర దిక్కుల రాజులు, మ్లేచ్ఛులు, ఆర్యులు కూడా వచ్చారు. ఆ రాజులందరూ కూర్చున్నాక దాదులతోనూ షండులతోనూ కూడినటువంటి రాజకన్య రంగంలో ప్రవేశించింది. పరిచయపూర్వకంగా రాజుల పేర్లు ఇంకా విన్నవిస్తూ ఉండగానే రాజకన్య దుర్యోధనుడిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె అలా దాన్ని దాటి వెళ్ళిపోవడం దుర్యోధనుడి సహించలేకపోయాడు. దుర్యోధనుడికి రాజులను కించపరుస్తూ ఆమెను అడ్డుకొన్నాడు. ఏంటి ఎక్కడ వెళతావని. భీష్మద్రోణులు ఆశ్చర్యముతోనూ బలగర్వంతోనూ ఉన్మత్తుడైనటువంటి ఆ దుర్యోధనుడు ఆ కన్యను రథమెక్కించి తీసుకొని పోయాడు. శస్త్రధారులతో ఉత్తముడైనటువంటి కర్ణుడు ఖడ్గం ధరించి రథమెక్కి దుర్యోధనుని అనుసరించాడు కూడా. వెంటనే అక్కడ రాజులు క్రోధంతో కర్ణ దుర్యోధనులపై బాణవర్షం కురిపిస్తూ వెంటబడ్డారు. మీద పడే ఆ రాజులు ధనస్సులను బాణాలను ఒక్కొక్క బాణంతో కర్ణుడు నేల మీద పడగొడుతూ వచ్చాడు. దుర్యోధను రక్షించుకుంటూ వచ్చాడు. దాంతో కొంతమందికి ధనుసులు విరిగిపోయాయి, కొంతమంది ధనుసులు ఎక్కుపెట్టుకున్నారు, కొంతమంది బాణాలను రథశక్తి గదలను కర్ణుడు తన నైపుణ్యంతో విర్రగొట్టి పాడేశాడు. అందరినీ కూడా కలతపరిచాడు. మరికొంతమంది సారథులు కూడా చంపేశాడు. రాజులందరినీ జయించాడు. ఆ రాజులు స్వయంగా అశ్వాలను నడుపుకుంటూ రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ యుద్ధం విడిచి పారిపోయారు. దుర్యోధనుడు మాత్రం కర్ణుడి రక్షణతో సంతోషంగా రాజకన్యను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. కర్ణుని బలం ప్రకటింపబడటం విని మగధరాజు అయినటువంటి జరాసంధుడు కర్ణుని ద్వైరథ యుద్ధానికి పిలిచాడు. ద్వైరథం అంటే ఒకే రథంతో ఇతరుల సహాయం లేకుండా ఇద్దరే యుద్ధం చేయటం. 2 రథాలంతే. దివ్యాస్త్రవేత్తలైనటువంటి కర్ణ జరాసంధులకు యుద్ధం జరిగింది. అనేక విధాలైనటువంటి అస్త్రశస్త్రాలను ఇద్దరు ఒకరిపై మరొకరు వర్షించుకున్నారు. కొంతసేపటికి ఇరువురి బాణాలు అయిపోయాయి. ధనస్సులు కూడా విరిగిపోయాయి. కత్తులు విరిగి నేల మీద పడాయి. ఇద్దరూ బలిష్ఠులే కనుక బాహుయుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధం కుస్తీ. అప్పుడు జరాసంధునితో బాహుయుద్ధం చేస్తూ జర రాక్షసి సంధించిన అతడి దేహ సందులను విరగ్గొట్టాడు. విరిగిన కీళ్లతో ఉన్నటువంటి తన శరీరం చూసుకొని జరాసంధుడు కర్ణునితో వైరం విడిచి ప్రీతోస్మి, ప్రీతి చెందానన్నాడు. బాగా ఎరగొట్టుకున్నాడు. ఇంక ప్రయోజనం లేదనుకొని ప్రీతోస్మి, అయ్యా ఫ్రెండ్షిప్ అన్నాడు. అంతే, అయ్యా ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అన్నాడు. తెల్లకర్చీపు చూపిస్తే ఫ్రెండ్షిప్. ప్రీతితో కర్ణుడికి మాలిని నగరాన్ని ఇచ్చాడు. అయ్యా నువ్వు పెట్టుకో దీన్నేని. శత్రు విజేత అయినటువంటి కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాడు. అప్పుడు చంపారణ్యాన్ని నగరాన్ని దుర్యోధనుని అనుమతితో పరిపాలించాడు. యుధిష్ఠిర, ఆ విషయం నీకు తెలుసును కదా. ఈ విధంగా కర్ణుడు తన శస్త్ర ప్రతాపంతో భూమండలంలో ప్రసిద్ధుడయ్యాడు. నీ హితం కోసం ఇంద్రుడు అతని కవచకుండలాలు కూడా యాచించాడు కదా. ఇక ఆ కథ అంతా నీకు తెలుసు కదా. సదివ్యే సహజే ప్రాదత్, సదివ్యే సహజే ప్రాదత్, కుండలే పరమార్జితే, కుండలే పరమార్జితే, సహజం కవచం చాపి, సహజం కవచం చాపి, మోహితో దేవమాయయ. అతడు దేవమాయతో మోహితుడై దివ్యమైన తన సహజ కవచ కుండలాలను దేవేంద్రుడికి సమర్పించాడు. సహజమైన కవచ కుండలాలు పోవడంతో
వాసుదేవుడు చూస్తూ ఉండగా అర్జునుని చేత యుద్ధంలో చంపబడ్డాడు. చూసారా ఈ కర్ణుడికి ఎంత? ఒకటి బ్రాహ్మణ శాపం చేత, అది ఊరికే ఆవును చంపాడు. 2 పరశురాముని శాపం చేత. 3 కుంతికి ఇచ్చిన వరం చేత. 4 ఇంద్రుని మాయ చేత. 5 అర్ధరథుడు అని యుద్ధానికి ముందు భీష్ముడు అవమానించడం చేత. శల్యుడు చేసిన తేజోవధ చేత. 7 కృష్ణుని నీతి చేత. రుద్రుడు, ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు, ద్రోణ, కృపులు ఇచ్చిన దివ్యాస్త్రాలను గ్రహించిన అర్జునుడి చేత సూర్య సమ తేజస్వైనటువంటి కర్ణుడు చంపబడ్డాడు కదా. ఇలా నీ అన్న కర్ణుడు చాలామంది చేత వంచితుడయ్యాడు. నసోచ్ఛః పురుష వ్యాఘ్ర యుద్ధేన నిధనం గతగా, యుద్ధేన నిధనం గతగా. మానవోత్తముడే యుద్ధంలో చనిపోయిన వాడతడు, అంతేగాని శోకింపదగిన వాడు మాత్రం కాదు. ఏడ్చద్దు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. దేవర్షి అయిన నారదుడు ఇంతవరకు చెప్పి విరమించాడు. రాజర్షి అయిన ధర్మరాజు శోకంలో మునిగిపోయి చింతిస్తున్నాడు. దీన మనస్వి అయినటువంటి ధర్మజుడు శోకంలో మునిగిపోయాడు. పాములా బుసలు కొడుతూ నిట్టూరుస్తూ కళ్ళలో నీరు నింపుకున్నాడు. అప్పుడు కుంతి శోకంతో దుఃఖంతో నిండిన మనస్సుతో అర్థవంతంగా, సమయోచితంగా, మధురంగా ఇలా అంది. యుధిష్ఠిర మహాబాహో, యుధిష్ఠిర మహాబాహో, నైనం శోచితు మర్హసి, నైనం శోచితు మర్హసి. జహి శోకం మహాప్రాజ్ఞ, జహి శోకం మహాప్రాజ్ఞ. శృణు చేదం వచో మమ, శృణు చేదం వచో మమ. ఓ మహాభుజ ధర్మరాజా, వాని కోసం నీవు శోకింపరాదయ్యా. నీవు మహాప్రాజ్ఞుడువయ్యా. శోకం విడు, నా మాట విను. నీవు వాని సోదరుడు అని తెలిపేందుకు వాని దగ్గరికి వెళ్ళాను, తెలిసిందా? నా మీద నువ్వు అట్లా అంతా అనుకోవద్దు. నువ్వు నీ సోదరుడిని తెలపటానికి వెళ్ళా. దేవుడే ఎవరు నిన్నైనా కాపాడుకోవాలి. నేను దేవుడైన సూర్యుడు కూడా వెళ్ళాడు, తెలుసా? సూర్యుడు చెప్పాడు. హితం కోరే స్నేహితుడు చెప్పినట్లు సూర్యుడు కర్ణుడి స్వప్నంలో కూడా చెప్పాడు. అంతేకాదు నా ఎదుట కూడా చెప్పాడు. ఇంకంతకన్నా ఏముంది? సూర్యుడికి కానీ నాకు కానీ స్నేహ కారణంగా వారిని తీసుకురావటానికి కానీ మీతో కలపటానికి కానీ శక్యం కాలేదయ్యా. నేను చేశానయ్యా ప్రయత్నం. అతడు కాలవశుడని, నీకు దుర్యోధనుడికి వైరం పెంచాలనుకుంటున్నాడని, మీకు వ్యతిరేకి అని కూడా నేను ఊరుకున్నాను అని అంది. ఇది కావలసిగానే వచ్చాడు ఈ అవతారం తీసుకొని. నీకెక్కువ ఇంకా దుర్యోధనుడికి నీకు ఇంకా ఎక్కువ వైరం పెంచడానికే పుట్టాడు. కుంతి ఇలా చెబితే ధర్మాత్ముడు శోకిస్తూ, అమ్మా నువ్వు ఇలా రహస్యం దాచడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నాడు. పైగా దుఃఖంతో ధర్మరాజు శశాపచ మకాతేజాగ, శశాపచ మకాతేజాగ, సర్వలోకేషు యోషితక, సర్వలోకేషు యోషితక. నగుహ్యం ధారయిష్యంతి, నగుహ్యం ధారయిష్యంతి. ఏవం దుఃఖ సమన్వితః. అన్ని లోకాల్లోనూ స్త్రీల వద్ద రహస్యం దాగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ ధర్మరాజు అలా శపించి పుత్రులను, పౌత్రులను, సమంధులను, స్నేహితులను తలుచుకొని బాధపడ్డాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.